నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చేంద్ర గాను శ్రీ రాఘవేంద్ర కులకర్ణి గారు, శ్రీమతి కరుణా కులకర్ణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తుంది. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీ రాఘవేంద్ర కులకర్ణి గారి, శ్రీమతి కరుణ కులకర్ణి గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా 23/12/2025 నాడు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీ రాఘవేంద్ర కులకర్ణి సార్ గారికి, శ్రీమతి కరుణ కులకర్ణి అమ్మగారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్డేట్ యూ డాక్టర్ శ్రీ రాఘవేంద్ర కులకర్ణి గారు, అలాగే శ్రీమతి కరుణ అమ్మగారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని జీవనం, అలాగే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరందరి తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీ రాఘవేంద్ర కులకర్ణి గారికి, శ్రీమతి కరుణ కులకర్ణి గారికి, అలాగే శ్రీమతి ఉషా గారికి, శ్రీ వేణుగోపాల్ కల్లూరి గారికి, శ్రీ కె విద్యాసాగర్ గారికి, శ్రీమతి శైలా బాలా గారికి, శ్రీమతి పద్మనాథ్ గారికి, శ్రీ శ్రీనివాసులు గారికి, శ్రీమతి జ్యోతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కరుణమ్మ గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి శైలా బాలా గారికి, జ్యోతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటా దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెన మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీ రాఘవేంద్ర కులకర్ణి సార్ గారు, శ్రీమతి కరుణ అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. నాలుగు అవుతాయి తొమ్మిది. हाँ